గురువుల అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకేగా గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవో మహేశ్వరః అంటాం. అలాంటి గురువుకి సంబంధించిన అద్భుతమైన రోజు రేపు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు. వేదవ్యాస మహర్షి పుట్టినరోజు మనం గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాం అంటే వేదవ్యాస మహర్షి అసలు పేరేంటి? కృష్ణద్వైపాయనుడు. మరి వ్యాస మహర్షి అని ఎందుకు అంటాం అంటే వేదాల్ని విభజించాడు. 4 వేదాలుగా విభజించి అనంతమైన వేదాల్ని మనకు అందించాడు కనుక వేదవ్యాస మహర్షి అని అంటాం. అంతేకాదు 18 మహాపురాణాలు అందించాడు. మహాభారతం అన్న పంచమ వేదాన్ని రచించాడు. అందులోనేగా భగవద్గీత మనం ఇప్పటికీ రోజు పారాయణ చేసుకుని ధరిస్తున్నాం. కాబట్టి అంతటి మహానుభావుడైన వేదవ్యాస మహర్షి పుట్టినరోజునే మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. కాబట్టి గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా ఎవరైతే గురువుకి సంబంధించిన స్తోత్రాలు చదువుతారో, గురుపాదుకా స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం, వేదవ్యాస మహర్షికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ ఎవరైతే చదువుతారో వారికి అపారమైన గురు అనుగ్రహం కలుగుతుంది. గురు కటాక్షం దొరికితే భగవంతుడి కటాక్షం ఉన్నట్టే. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజు ఖచ్చితంగా మీరు గురుపాదుకా స్తోత్రంతో గురు పాదుకా పూజ కానీ గురు ధ్యానం కానీ చేసుకోండి. అపారమైన గురు అనుగ్రహం కలుగుతుంది. వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజేయండి.